విడిపోయింది అతనండి. నాకు తెలియదు, ఇప్పటికీ రీజన్ తెలియదు నాకు. నేను అదే అడుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను. దానికి రీజనే నేను అడుగుతున్నాను, అతనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా మనం విడిపోదాం అని చెప్పి అన్నారు కదా, మరి అతనే విడిపోయా అంటే మీకు ప్లస్ పాయింటే కదా అయ్యింది. If at all he don't have the intention of marrying me, నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ 6 monthsలో అతను చాలా చేశాడు. నేను 1 year తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను. సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు. మా హస్బెండ్తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదన్నమాట. సో ఆఫ్టర్ ఈ 6 monthsలో మా బ్రదర్తో మాట్లాడడం, మా హస్బెండ్తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం, ఇవన్నీ చేశాడు. సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు. అంటే మీ ఎంటైర్ ఇష్యూలో ముక్కరు పానందరెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ని. శ్రీధర్ నాతో చాలాసార్లు చెప్పి, డమ్మీ క్యాండిడేట్ అండి, అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. సారీ, అంటే మీరు వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వేరే వాళ్ళతో కాంటాక్ట్ అంటే వేరే వేరే వాళ్ళతో అన్నారు కదా, అట్లా మీరే అదే నేను ఎవరితో కాంటాక్ట్ ఉన్నారా లేరా? నేను ఎవరితో కాంటాక్ట్లో లేను. అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోలో మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, నన్ను ప్రతిసారి టార్చర్ చేసేవాడు. కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు బెదిరించినట్టు లేదు. చాలా హ్యాపీగా సంతోషంగా ఒక లవ్ రిలేషన్ నడిచింది. నేను ఈ 1 yearలో జరిగింది నేను మీకు చూపించలేను, ఎందుకంటే నేను ఈ 1 year నేను అసలు రికార్డ్ అనేది చేయలేదు అతని గురించి. ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయటపడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. నేను విడిపోదామన్నా కూడా ఏది ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా. నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్కి చెప్పే చేశాను, శ్రీధర్కి తెలిసే చేశాను. ఉన్నారని తెలిసి కూడా మీరు ఎందుకు అతనితో ఆ వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడడం అవన్నీ ఎందుకు చేస్తున్నారు? వేరే వాళ్ళతో ఉన్నారని తెలిసి కూడా ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి? నేను కాదు. ఓకే, ఇప్పుడు ఒక వీడియోలో మరి తను న్యూడ్గా అవి కూడా చూపిస్తున్నారు కదా, స్టిల్ మీరు ఆ వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? కట్ చేయొచ్చు కదా, రికార్డ్ చేస్తున్నది. అతను నేను కట్ చేస్తే నైట్ 11:30 ఆ టయానికి మా వాళ్ళకి చేస్తున్నాడండి. మీరు అక్కడ కూడా కాల్ కట్ చేసే ఆప్షన్ ఉంటుంది, స్టిల్ మీరు కాల్ కట్ చేయలేరు కదా అక్కడ. మీరు ఇది నన్ను అడగడం కంటే ఎందుకు చేసావని చెప్పి శ్రీధర్ని అడగడం బెటర్. త్రిసభ్య కమిటీ ముందు నిన్న త్రిసభ్య కమిటీ ముందు 7 గంటలు విచారణ ఎదుర్కొన్నాడు. ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేశానని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకు వెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి? నెక్స్ట్ ఎట్లుండదు? ఇప్పుడు అతని ఫోన్లో ఏమున్నాయో నా ఫోన్లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్లో ఉంటాయి, నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్లో ఉంటాయి. చాట్ స్క్రీన్ షేర్ చేశారు కదా అతను మీకు. అతను అడుగుతుంది అది కాదు సార్. ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరికి ఏది మోసం జరిగినా అదే అడుగుతున్నాను. అదే అతన్ని కూడా అడగచ్చు కదా. మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెంటనే చేయొచ్చు, ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, ఎప్పుడైనా చేయలేదు. అంటే మీరు ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా నడిపించాలనుకోవచ్చు. శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ కావాలి ట్రాప్ చేయడానికి. అడగాలన్నా కూడా అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక్క ప్రెగ్నెన్సీతో నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్ మోసం అని నేను ఎక్కడ చెప్పలేదు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. ఏం అది ఇన్వెస్టిగేషన్
చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను, నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్లో ఉంది తేలుతుంది అది. దట్ ఈస్ ఇట్. సరే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, త్రిసభ్య కమిటీ ముందుకెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్గా ఏ పనిష్మెంట్కి డిజర్వ్ అయితే అదండి అతను. మేడం, మీరు ప్రజెంట్ ఎవరైతే మీ హస్బెండ్తో ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి కాకుండా ప్రీవియస్గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అంతకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ అయిందని కూడా కొన్ని కంప్లైంట్ కాపీలు అనేవి బయటకు వచ్చినాయి. వాటికి సంబంధించి ఏం చెబుతారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు? బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ సర్టిఫికేట్ కాదు కదా సార్, ఎఫ్ఐఆర్ అని సర్టిఫికేట్ కాదు, జిరాక్స్. అది కూడా ఇన్వెస్టిగేషన్ అది కూడా రాసాం. ఆల్రెడీ మ్యారేజ్ లేదండి, లేదు. ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ కాదు అది. ఇప్పుడు మీరు చూపించారు ఎఫ్ఐఆర్ ఇది అప్పుడు అది 2018 ఎఫ్ఐఆర్, అప్పుడు ఆన్లైన్ లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడే పంపిస్తాను. అది 2018 ఎఫ్ఐఆర్, నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకుని 8 years దాటిపోయింది. మీ ఇష్యూలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు, అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి, లేకపోతే నన్ను అనండి లేకపోతే అతను అనండి, ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎవరండి? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియో. నేను అతన్ని కాదండి తిట్టింది, నేను తాతంశెట్టి నాగేంద్రని తిట్టింది. సరే అండి, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలు కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్లైందనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాటను మీరు ఖండిస్తున్నారా లేదా అన్న విషయం అడుగుతున్నాం మేము. ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా? ఏదండి, ఏ కంప్లైంట్? అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో మీరు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది కదా నిన్న ఇచ్చింది, ఇది ఈ కంప్లైంట్. అది కాదు సార్, 18 సర్టిఫికేట్ కాపీస్ కాదు, అది ఏముంది సార్? సరే అండి, ఇప్పుడు ఒకటే పెళ్ళయిందండి, మా హస్బెండ్ తో అయింది. మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారో ఆయన ఎప్పుడు మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చాడో ఆయన ఎప్పుడు ఎవరండి? శ్రీధరే చెప్పాడు పెళ్లి చేసుకుంటా అనేసి, నేను అడగలేదు. శ్రీధరే పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇది శ్రీధర్ది మీది వ్యక్తిగతమైన సమస్య, కానీ అది జనసేన పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఫ్రమ్ ది స్టార్టింగ్ చెప్తున్నాను, నో పార్టీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ, దిస్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. నేను ప్రతి వీడియోలో చేసింది ఇదే, మీ అందరికీ దయవంచి అడుగుతున్నాను, డోంట్ మేక్ ఇట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. Politics has already entered, madam. ఆల్రెడీ మీ వెనక ఒక వైసీపీ పార్టీ ఉంది. పాలిటిక్స్ ని మేము ఇన్వాల్వ్ చేయలేదు, అతను ఏం చేశాడు అనేది మాత్రమే నేను చూపించాను అంతే. అంటే మీ ఎపిసోడ్ ని వైసీపీ క్యాష్